హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో నేను మీ అందరికి అసలు పౌడర్స్ అంటే ఏంటిది, లూజ్ పౌడర్, ట్రాన్స్లూసింగ్ పౌడర్, బనానా పౌడర్, లేకపోతే కాంపాక్ట్ పౌడర్, ఇవన్నీ అసలు ఇప్పుడు ఇన్ని పౌడర్స్ దేనికి యూజ్ చేస్తాము, పౌడర్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, యూజ్ చేయకపోతే అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి. మన ఛానల్లో మేకప్కి రిలేటెడ్ అండ్ బ్యూటిషియన్, హెయిర్ డ్రెస్సర్స్కి యూజ్ అయ్యే కంటెంట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీరు మెయిన్గా పౌడర్స్ గురించి తెలుసుకుంటారు. యూస్ఫుల్గానే ఉంటుంది ఈ వీడియో మొత్తము. ఎండ్ వరకు చూడండి, మంచి మంచి పాయింట్స్ అనేది నేను చెప్తాను మిడిల్లో. సో నేను ఇప్పుడు లూజ్ పౌడర్ గురించి చెప్తాను. లూజ్ పౌడర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. లూజ్ పౌడర్ మనకి ఏ బ్రాండ్ అనేది నేను చెప్పట్లేను, ఇదైతే ప్యాక్ వాళ్ళది. సో పిఎస్సి వాళ్ళది ఇది. సో లూజ్ పౌడర్, ట్రాన్స్లూసింగ్ పౌడర్ దేనికి యూజ్ చేస్తాము అండ్ దాని టెక్స్చర్ ఎట్లా ఉంటుంది అనేది. ట్రాన్స్లూసింగ్ పౌడర్ ఎక్కువ ఫేర్ టు మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి యూజ్ చేయాలి. డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి ఎప్పుడైనా ఓన్లీ క్రీజెస్ ఉంటాయి అండర్ ఐ దగ్గర. మనం ఏదైనా కన్సిలర్ వాడినాక దాని నుంచి మనకి అది ప్యాచ్ కాకుండా యూజ్ చేయడానికి. సో ఇట్లుంటది. ఈ షేడ్ వైట్ ట్రాన్స్లూసింగ్ లో ఉంటది. సో మనము ఇట్లా స్మడ్జ్ అయినాక ఇట్లా అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి లూజ్ పౌడర్, ట్రాన్స్లూసింగ్ పౌడర్ వాడొద్దు. మీడియం టు ఫేర్ టు మీడియం స్కిన్ టోన్ వాళ్ళకే వాడాలి. డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి ట్రై టు అంటే తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ అయితే ప్రిఫరెన్స్ ట్రాన్స్లూసింగ్ పౌడర్ కి అసలు ఇవ్వద్దు. ఇంకొకటి, ఎక్కడైతే మన క్రీజ్ లైన్స్, ఇక్కడ మన లాఫ్ లైన్స్ దగ్గర, లేదంటే అండర్ ఐస్ కి కొంతమంది క్రీజ్ లైన్స్ వస్తాయి. అండర్ ఐస్ పైన కూడా, ఐ పైన, లిడ్ పైన కూడా కొంతమందికి క్రీజ్ లైన్స్ వస్తాయి. సో వాళ్ళు ఈ ట్రాన్స్లూసింగ్ పౌడర్ తీసుకొని కొంచెం డాబ్ చేసి డస్ట్ అవుట్ చేయాలి అంతే. సో ట్రాన్స్లూసింగ్ పౌడర్ దేనికి యూజ్ అవుతుంది, ఏ స్కిన్ టోన్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను ఫుల్ అంటే అర్థమయ్యేటట్టు మీకు రిప్లై చేస్తాను. సో ఇది 0.2 అనమాట, పిఎస్సి వాళ్ళ దాంట్లో ట్రాన్స్లూసింగ్ పౌడర్. సో మీకు ఇక్కడ ఉంటది ట్రాన్స్లూసింగ్ పౌడర్ అని. సో ఇది మేకప్ ఆర్టిస్ట్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. నార్మల్ వాళ్ళ ట్రాన్స్లూసింగ్ కొనుక్కోకండి, మీకు అంత యూజ్ ఏమి ఉండదు. సో ట్రాన్స్లూసింగ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బీబీ పౌడర్, సిసి పౌడర్స్ కూడా దొరుకుతాయి. బీబీ పౌడర్, సిసి పౌడర్ దొరుకుతాయని బీబీ పౌడర్స్ దొరుకుతాయి. బీబీ పౌడర్స్ ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ఏ స్కిన్ టోన్ వాళ్ళనే యూజ్ చేయొచ్చు బీబీ పౌడర్, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. బీబీ పౌడర్స్ లో కూడా షేడ్స్ ఉంటాయి. మీ షేడ్ చూస్ చేసుకొని యూజ్ చేస్తే మంచిగానే ఉంటది. ఏమి దానివల్ల డిఫరెన్స్ ఏమి అనిపించదు. సో బీబీ పౌడర్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, మీడియం వాళ్ళు, డార్క్ వాళ్ళు, ఫేర్ స్కిన్ టోన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు బేబీ పౌడర్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు బనానా పౌడర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. బనానా పౌడర్ మనకి ఏ షేడ్ లో ఉంటదంటే చూపిస్తాను. ఎల్లో షేడ్ లో ఉంటది అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను మీకు. సో ఎల్లో షేడ్ లో ఉంటది, ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో షేడ్ లో ఉంటది. సో బనానా పౌడర్ ఎక్కువ మీడియం టు డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫేర్ అండ్ మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి సూట్ కాదు. మీడియం స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది, కానీ దాన్ని యూజ్ చేసే టెక్నిక్స్ తెలిస్తేనే మీడియం స్కిన్ టోన్ పైన యూజ్ చేయండి, లేదంటే యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఎల్లోనెస్ ఎక్కువ అనిపిస్తుంది, ఎల్లో టింట్ అనేది ఉంటుంది దీంట్లో, బనానా పౌడర్ లో. సో మీరు అనవసరంగా కూడా బనానా పౌడర్ యూజ్ చేశారు అనుకోండి, వాళ్ళ మేకప్ మొత్తం ఎల్లోయిష్ లో చేంజ్ అవుతుంది అనమాట. సో బెటర్ బీబీ డార్క్ టు మీడియం టు డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి యూజ్ చేయండి. మరి డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా బనానా పౌడర్ సెట్ కాదు. మీడియం టు డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి, బ్రౌన్
స్కిన్ టోన్ వాళ్ళకే సెట్ అవుతుంది బీబీ పౌడర్. సో బీబీ పౌడర్ బేకింగ్ కి యూజ్ చేయొచ్చు, డస్టింగ్ కి యూజ్ చేయొచ్చు, క్రీజ్ లైన్స్ కవర్ చేయడానికి యూజ్ చేయొచ్చు, అండ్ కొంచెం బీబీ పౌడర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మీది డార్క్ స్కిన్ కాదు. సో బనానా పౌడర్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ బ్రాండ్ పేరు కూడా వెళ్ళిపోయింది నేను చెప్దాం అనుకుంటే. మీకు అన్ని బ్రాండ్స్ లో దొరుకుతాయి. ఈ బ్రాండ్ అయితే దీన్ని నేమ్ అయితే పోయింది యూజ్ చేసి. సో బాగుంటది. నేనైతే అప్పుడప్పుడు దీన్ని బీబీ పౌడర్ లాగా కూడా వాడతాను. నాది బ్రౌన్ స్కిన్ టోన్ కాబట్టి, నాది డస్కీ స్కిన్ టోన్ లో ఉంటది కాబట్టి నేను బీబీ పౌడర్ లాగా వాడతాను. కాకపోతే చూసుకొని వాడండి. సో బనానా పౌడర్ అర్థమైందని అనుకుంటున్నాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి పౌడర్ ఎవరికి యూజ్ అవుతుంది, అందరికి యూజ్ అవుతుందా కాదా, కాంపాక్ట్ కాంపాక్ట్ పౌడర్ లో మన షేడ్ ఎట్లా చూస్ చేసుకోవాలి, కాంపాక్ట్ పౌడర్ ప్యాచ్ లాగా అయిపోతుందా లేదు అంటే బ్లెండ్ కాదా అని డౌట్ ఉన్న వాళ్ళకి మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకు మంచిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో కాంపాక్ట్ పౌడర్స్ అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి, అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది, ఈజీగా సెట్ అవుతుంది. మీకు ఎక్కువ మేకప్ ఇష్టం లేని వాళ్ళకైతే మంచిగా కాంపాక్ట్ పౌడర్ అనేది ఒక సేవియర్ లాగా అన్నమాట. ఎందుకు అంటే చాలా మందికి మేకప్ వేసుకునే టైం ఉండదు. కొంతమందికి ఇంట్రెస్ట్ అంటే మేకప్ వేసుకుంటే కొంచెం వాళ్ళు అవుతారు. సో వాళ్ళకి కాంపాక్ట్ పౌడర్ అనేది మంచి యూజ్ అవుతుంది. సో కాంపాక్ట్ పౌడర్ నా దగ్గర 2 షేడ్స్ ఉన్నాయి, డార్క్ ఉంది అండ్ ఫేర్ స్కిన్ టోన్, మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి ఉందన్నమాట. నేను చూపిస్తాను. సో ఇది డార్క్ వాళ్ళకి, ఇది మీడియం టు ఫేర్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. డిఫరెన్స్ కనిపిస్తుందా? డార్క్ డార్క్ ఇది, లైట్ ఇది. సో మీరు మీ పౌడర్ ని ఎట్లా చూస్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇంకొకటి దీని వల్ల బెనిఫిట్ ఏంటి, బెనిఫిట్ ఇది. సో మీరు కాంపాక్ట్ పౌడర్ అని సర్చ్ చేసినాక మనకు అన్ని బ్రాండ్స్ కాంపాక్ట్ పౌడర్స్ వస్తాయి. మీరు ఒక బ్రాండ్ ఎంచుకొని దీన్ని క్లిక్ చేస్తే మీకు క్లిక్ చేసినాక మీరు షేడ్ కార్డ్ అనేది వస్తుంది మీకు. నేను యాడ్ చేస్తాను చూడండి. సో షేడ్ కార్డ్ వస్తుంది, అందులో కూల్, వార్మ్, డార్క్, అండర్ టోన్ అని ఉంటది. అంటే మీడియం, డార్క్, డస్కీ అని 3 కేటగిరీస్ ఉంటాయి. 3 కేటగిరీస్ లో మీరు ఫేర్ అయితే ఫేర్ లో ఒక 4 షేడ్స్ ఇస్తాడు, మీడియం లో ఒక 4 షేడ్లు, డార్క్ లో 4 షేడ్లు ఇస్తాడు. సో మీ షేడ్ ని మీరు అక్కడ, మీరు ఏ షేడ్ ఉన్నది అనేది మీకు అక్కడ ఈజీగా అర్థమైపోతుంది ఆ కార్డ్ చూస్తే. సో మీకు ఆ ఇమేజ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు దాంట్లో మీ కలర్ అనేది చూస్ చేసుకోవచ్చు. అంటే నేను ఇది ఈజీ వేలో చెప్తున్నాను. ఇంకొకటి కొన్ని షేడ్స్ మీరు అందులో చూస్తే ఒకలా ఉంటది, వచ్చినాక ఒకలా ఉంటది. సో అది మీరు చూసుకొని తీసుకోండి. బెటర్ ఆఫ్లైన్ లో కంటే ఆన్లైన్ లో కంటే ఆఫ్లైన్ లోనే తీసుకోండి. ఆఫ్లైన్ లో మీరు స్టోర్ కి వెళ్ళినాక వాళ్ళని కాంపాక్ట్ పౌడర్స్ అడగండి. మీ బడ్జెట్ లో చూడండి, ఒక 4-5 చూడండి, బ్రాండ్స్ చూడండి, మీరు ఒకసారి టెస్ట్ చేసి చూడండి. నెక్ నుంచి ఈ పార్ట్ లో మీరు ఎప్పుడైనా ఫౌండేషన్ కానీ కాంపాక్ట్ పౌడర్ కానీ స్వైప్ చేయండి. ఇట్లా ఉంటది కదా, ఇప్పుడు మీరు ఇట్లా తీసుకున్నా అనుకోండి, ఇట్లా పెట్టి ఇట్లా స్వైప్ చేయండి. మీకు నెక్ నుంచి ఈ చిన్ వరకు కవర్ అయితే మీ ఫేస్ మొత్తం మీకు ఆ కాంపాక్ట్ పౌడర్ సూట్ అవుతుందని అర్థము. సో మీరు ఆఫ్లైన్ లోనే తీసుకోండి ఫస్ట్ కాంపాక్ట్ పౌడర్, తర్వాత ఆన్లైన్ లో అదే షేడ్ ఆర్డర్ పెట్టుకొని అయిపోయినాక అది ఈజీగా ఉంటుంది. లేదు అంటే నేను చెప్పినట్టు షేడ్ కార్డ్ లో పోయి మీరు మీడియం అయితే మీడియం, డార్క్ అయితే డార్క్, ఫేర్ అయితే ఫేడ్ షేడ్ కి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు. అంటే నేనైతే పర్సనల్ గా నేను అట్లనే చూస్ చేసుకుంటాను. నేను ఒక 3 షేడ్స్ పెట్టుకుంటాను, మీడియం, డార్క్, ఫేర్, 2 పెట్టుకుంటాను మోస్ట్లీ. 3 అయితే పెట్టుకోను, ఒకటి మీడియం పెట్టుకుంటా, ఒకటి డార్క్ పెట్టుకుంటా. అవే అన్ని మిస్ మ్యాచ్ చేసి నేను కస్టమైజ్ చేసుకొని క్లయింట్స్ కి వాడతాను. ఎవరైతే బ్రైడ్స్ కానీ ఎవరైతే క్లయింట్స్ కానీ వాళ్ళకి నేను అట్లా వాడతాను. సో నాకు నా షేడ్ ఉన్న వాళ్ళకి 310 వస్తుంది అనమాట. 310 తీసుకోవచ్చు. ఎవరైతే నా షేడ్ ఉన్నారో, ప్రజెంట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాలాగా షేడ్ ఉంటే వాళ్ళు 310 మెబ్లిన్ లో మీకు ఆ షేడ్ వస్తుంది. సో ఫేర్ ఉన్న వాళ్ళకి 220 సెట్ అవుతుంది అనమాట. మీడియం స్కిన్ టోన్ కొంచెం బ్రౌన్ ఉన్న వాళ్ళకి 220,
డార్క్ ఉన్న వాళ్ళకి 310 వస్తుంది, ఫేర్ ఉన్న వాళ్ళకి 165 కూడా వస్తుంది, అది సెట్ అవుతుంది. ఈ 3 షేడ్స్ అయితే మీరు ఏ షేడ్ అయినా తీసుకోవచ్చు. ఇంకొకటి నేను కార్డ్ వేస్తా, కార్డ్ లో చూడండి మీకు అర్థమవుతుంది షేడ్ ఎట్లా చూస్ చేసుకోవచ్చు అనేది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. లూజ్ పౌడర్ అంటే ఏంది, ట్రాన్స్లూసింగ్ పౌడర్ అంటే ఏంది, బనానా పౌడర్ అంటే ఏంది, కాంపాక్ట్ పౌడర్ అంటే ఏంది అనేది. ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ లో మీరు వాళ్ళు ఇచ్చిన పఫ్ యూజ్ చేస్తే ప్యాచ్ లాగా అయిపోతుంది. ఈ సిలికాన్ పఫ్ తోని మీకు బ్లెండ్ చేయడానికి రాదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇలా కొంచెం అప్లై చేసేస్తున్నా. సో దీన్ని బ్లెండ్ చేయడానికి రాదు, మీకు మంచి బ్లెండ్ కాదు. అదే మీరు బ్రష్ యూజ్ చేశారు అనుకోండి, బ్రష్ తోని కొంచెం తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇట్లా డాబ్ చేయండి. సో ఇట్లా డాబ్ చేసారు అనుకోండి, మీకు ఇంకా కొంచెం తీసుకొని ఇట్లా పెట్టేసారు. ఇట్లా మొత్తం పెట్టేసినాక ఇట్లా బ్లెండ్ చేయొచ్చు మంచిగా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ప్యాచ్ లాగా అనిపించట్లేదా? సో మీరు ఎప్పుడైనా ఈ బ్రష్ కాకుండా ఇట్లాంటి బ్రషెస్ అయినా, లేదు అంటే ఇట్లాంటి పఫ్లు ఉంటాయి, పఫ్స్తోనైనా ఓన్లీ ఇట్లా డాబ్ చేయాలి. డాబ్ చేసేసి ఇట్లా డస్ట్ అవుట్ చేయాలి. అప్పుడైతే మీకు అది మంచిగా బ్లెండ్ అయినట్టు అనిపిస్తుంది. లేదు అంటే ప్యాచీ ప్యాచీ ఎఫెక్ట్ ఉంటుంది. సో మీకు ఎవరికైతే మేకప్ ఇష్టం ఉండదు, మేకప్ అంటే టైం ఉండని వాళ్ళకి కాంపాక్ట్ పౌడర్ అనేది బెస్ట్ 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 సొల్యూషన్ అన్నమాట. బీబీ పౌడర్లు కూడా నేను నెక్స్ట్ వీడియో, లేకపోతే ఒక బీబీ పౌడర్స్ కూడా నేను ఒకసారి బీబీ పౌడర్ తోని మేకప్ ఎట్లా వేసుకోవాలంటే, సో కాంపాక్ట్ పౌడర్స్ ఎవరైతే తెలియదో వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి అనేది డెఫినెట్ గా చెప్పడం మర్చిపోకండి. అందరూ లైక్ చేసే వెళ్ళండి. సో అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. ఎవరైతే వీడియో మొత్తం చూసారో వాళ్ళకి ఇంకొకటి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, నేను దానికి రిలేటెడ్ ఏమైనా వీడియోస్ చేస్తాను. ఇంకొకటి, మీకు ఈ ఫీల్డ్ లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్నా, లేదు అంటే మీకు ఏమైనా మేకప్స్ ఉన్నా, మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే మేకప్స్ ఉన్నా పక్కా నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. సో నా ఛానల్లో పైన మీకు ఇన్స్టా లింక్ అనేది ఇచ్చినాను. సో మీకు ఏమైనా మీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ, మీరు బ్రైడ్స్ అయితే వీడియో చూస్తుంటే నా ఇన్స్టాగ్రామ్ కి డిఎం చేయండి, మీ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. సో అంతే ఈ వీడియో. బాయ్. అర్థమైందని అనుకుంటున్నాను వీడియో మొత్తము. సో అంతే. బాయ్.